ఏంది దండం పెట్టలేదు ఏం లేదు నాడు ఈ దండం వీరు వీళ్ళు మను మను రింకు రింకు అరే రామా వీళ్ళు ఏంది ఇట్లా తయారైనరు రోజు ప్రొద్దున లేస్తారు ఎటు ఆడుకోవడానికి పోతారు స్కూల్ టైం అయిపోయినాక ఇంటికి వస్తారు ఇప్పటికి స్కూల్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అవుతుంది వీళ్ళతోటి రోజు ఇదే కథ అవుతుంది ఏటి వేసి ఈ రోజు వీళ్ళని స్కూల్ కి పంపించకపోతే ఇక చూడు ఎక్కడున్నారో వెతుకుతారు అబ్బా అన్న నువ్వు స్కూల్ కి నేను ఎట్లా పోతా పోలేదు చాలా శాఖలు ఉన్నాయా అంటే వారా తమ్ముడు మనం మెల్లం పోదాం బట్టు మనం మంచి ఆడుకుందాం బాలేరా అరే ఏంద్రమ్మాను స్కూల్ కు రాకుండా ఆడతారు స్కూల్ కు రారా విష్ణన్న స్కూల్ స్టార్ట్ అయ్యి వారం రోజులే అవుతుంది కదా విష్ణన్న ఇప్పుడు క్లాసులే నడవాయే క్లాసులు స్టార్ట్ అయినా స్టార్ట్ కాకపోయినా రావాలి కదరా సమ్మర్ హాలిడేస్ ఆడుకున్నా రాలేదా ఇంకా ఆడుకుంటారా అబ్బా మా చెప్పచ్చినావు తీ విష్ణన్న పోయినసారి నువ్వు స్కూల్ స్టార్ట్ అయినా 20 రోజులకు కూడా స్కూల్కి రాలే అరే మనగా అప్పుడంటే మా డాడీ దగ్గర పైసలు లేవు బుక్కులు కొనియాలి అందుకని 20 రోజులు రాలే మీకంటే పైసలు ఉన్నాయి మీ డాడీ కొనిస్తాడు కదరా బుక్కులు నాకు అర్థం అవుతాం స్కూల్ కి అబ్బా బాగానే మాట్లాడుతాను విష్ణన్న మేము ఇంకా వారం రోజులైనా స్కూల్ కి రాము ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అబ్బా బాగానే మాట్లాడుతాను విష్ణన్న ఇంకా వారం రోజుల దాకా మీ స్కూల్ కే రాము ఏంద్ర పొట్టాడా నువ్వు స్కూల్కి రాని అంటాను నువ్వు స్కూల్కి రాకుండా నాదేం పోతుందిరా నీకే చదువు రాదు అరే మీ డాడీ మాడే లెక్క బరి అందుకని ఉడతాయిపోరా అప్పుడు మీరు స్కూల్కి వస్తారు సరే నేను పోతానా అరే తమ్ముడు మన స్కూల్ టైం అయిపోయిందిరా మనం ఇది ఇంటికి పోదామా అద్దన్నా ఇంకోసేపు ఆడుకుందామా సరే మరి సూపర్ రొనాల్డో కిక్ అరే పోరాళ్ళు మీరు స్కూల్ పోలేరా ఏంది సాయనా పొరగాళ్ళని అంటాను మాకు పేరు లేదా అబ్బో పొడుచుకొచ్చిందా పోరాళ్ళంటే మను రింకు స్కూల్ కి ఎందుకు పోలేరా గట్లా సాయనా ఇక స్కూల్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది కదా ఇంకో వారం అయినాక పోతుంది సాయనా ఏంది రామను స్కూల్ స్టార్ట్ అయ్యి వారం రోజులైంది మళ్ళీ వారం రోజులకు పోతావా గిట్లయితేనే వస్తుందా మీ ఇద్దరికి మా అప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతూనే తెల్లారే బడి తోలేటోళ్ళు మా వాళ్ళు ఇంటికాడు ఉంటే బరి అందుకొని చంపేటోళ్ళు ఎరికేనా అబ్బా సాయన్నా అప్పుడంటే మీ వాళ్ళు కొట్టుడు వల్ల మీరు పోయారు ఇప్పుడు మా వాళ్ళు మమ్మల్ని ఏమన్నారు అందుకే మేము మంచిగా ఇట్లా ఫుట్బాల్ ఆడుకుంటున్నాం ఇంకో వారం రోజుల తర్వాత మేము స్కూల్కి పోయి చదువుకుంటాం నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా ఆహా మనం మీరు దెబ్బలు లేక బడికి పోతలే రారా మంచిగా బడిగోర్రా మా అప్పుడే మేము పోయినాం బడికి కానీ పైసలు లేక పెద్ద పెద్ద చదువులు మా వాళ్ళు చదివిపోయలే మేము పనికి పోయి గిట్ట తిరుగుతున్నాం చూసినావు కదా మీరన్నా చదువుకోర్రా మీ అమ్మ నాన్న దగ్గర పైసలు ఉన్నాయి కదా పెడతారు మంచిగా చదువుకోర్రా అబ్బో సాయి అన్న మా ఏమన్నావు తీయి మేము చదువుకుంటాం కానీ మీరు చెప్తున్నారా చదువుకోరని చెప్తే మీరెందుకు తింటారా అయినరు ఎంత మంచిగా రెడీ అయి కూరుకోతాను విష్ణు ఆంటీ మా వాళ్ళు నీకు ఇటు ఎక్కడైనా కనబడ్డారా ఇద్దరు కనబడ్డరా ఆంటీ కనబడ్డారా ఎక్కడున్నారు పొలగాళ్ళు పొద్దున్న లేచి వచ్చిర్రు మా ఇంటి దగ్గర చింత చెట్టు కింద ఆడతారండి ఫుట్బాల్ తోటి అవునా మీ చింత చెట్టు కిందనే ఆడతారా నేను పొద్దున్నుండి ఎంత తిరుగుతున్నా వాళ్ళ కోసం ఏం చేయాలా పోరగాళ్ళని ఇద్దరిని
ఏమైందంటే అంతగానో ఏం కనకారం చేసిర్రు వాళ్ళు? ఏం ఘనకార్యం చేసిరంటే రోజు పొద్దున్నే లేస్తారు మంచిగా బుద్ధిమంతుల్లాగా, కథం బయటికి పోతారు, ఆడుకుంటారు, స్కూల్ వ్యాన్ పోయినాక ఇంటికి వస్తారు. వీళ్ళు రోజు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇదే కథ. నేను స్కూల్కి పోరిరా అంటే రేపు పోతాం ఇదే చదువు. ఇప్పుడు నువ్వు చూడు ఎంత మంచిగా రెడీ అయ్యి మంచిగా స్కూల్కి పోతానో బుద్ధిమంతుల్లాగా. నిన్ను చూస్తే కడుపు నిండినట్టు ఎంత సంబరం అవుతుంది. వాళ్ళు చూడు పోయి అక్కడ ఆడతారు, వ్యాన్ పోయినాక వస్తారు. నేను కూడా అదే చెప్పినంటే మనగంతో స్కూల్కి రారా పోదామని. ఆ మనగాడైనా స్కూల్ స్టార్ట్ అయ్యి 1 రోజులు అవుతుంది, నేను ఇప్పుడే రాని అన్నాడంటే. ఇంకా వారమే అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి అని అంటాడా నీతోటి? వాడు ఏబట్టి చిన్నోడు కూడా అట్లే తయారైతాండు. నెల 15 రోజుల నుంచి ఆడుకుంటాండు, సరిపోతలేదట వానికి. వాని సంగతి చెప్తాగు. సరే అండి. ఏంటి రజితక్క, మనగాడు నువ్వు రింకుగాడు బడికి ఒక చెట్ల కింద ఆట ఆడతాడు. బడికి పంపివా? వారం రోజులు ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు నేను తిరిగేది వాళ్ళ కోసమే సాయి. ఏమైనా పొద్దున ఇద్దరు లేస్తారు, మంచిగా బయటకు పోయి ఆడుకుంటారు, స్కూల్ వ్యాన్ పోయినాక ఇంటికి వస్తారు. అసలు తప్పు నీదే అక్క. నేనేం చేసిన సాయి? తప్పు నాదంటున్నావు. లేకుంటే ఏందక్క తప్పు నీది? కాకపోతే స్కూల్ స్టార్ట్ అవడంతోనే పిల్లలను బడికి పంపించాలి, లేకుంటే 2 తలిగిచ్చానే పంపించాలి భయం అని చెప్పించి. ఏదో గాడ పని చేసి ఇంటికాడ ఆడుకోమంటే నడుతుందా? నువ్వన్నది కూడా నిజమే సాయి. నేను ఇవాళ మంచి రోజు కాదు, రేపు పంపిస్తా, రేపు సోమవారం పంపిస్తా అనుడే ఈడికి వచ్చింది. ఫస్ట్ రోజే 2 తగిలించి వ్యాన్లు ఎక్కిస్తే ఇట్లా ఆడకపోదురు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ సంగతి చూసి 2 జరిసైనా సరే రేపు వ్యాన్ ఎక్కిత్తి ఈ రోజు. పో ఆ చింత చెట్టు కింద ఆడతారు, 2 తలిగించి బడికి పంపిపో. రోజు బడికి పంపి. పంపించకుండా ఇష్టపెట్టే వాళ్ళని పంపి. అరే రింకు, మను స్కూల్కి రారా మీరు? మమ్మీ స్కూల్ టైం అయిపోయింది, ఇక రేపు పోతాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మమ్మీ స్కూల్ టైం అయిపోయింది, ఇక రేపు పోతాం. అవునారా మను, రేపు పోతారా? సరే రేపు పోన్రి. అరే తమ్ముడు పోయి బాగాలేకపోతాం. ఏందిరా రేపు రేపు ఇద్దరు ఇప్పుడు వారమా? ఆడింది సరిపోతలేదా? రేపు పోతారా? రేపు పోతా అంటారా? దెబ్బలు బాగా పడతాయి. ఇట్రా ఇట్రా. అరే చిన్నోడు ఇట్రా, నువ్వు ఇట్రా. మీరు అక్కడ ఆగకుంటే దెబ్బలు బాగా తింటారు. ఇట్రా రండి రండి. ఇట్రా 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 నువ్వు ఇట్రా ఇట్రా. నేను అక్కడికి వచ్చినాకో మస్తు కొడతా మరి. ఇట్రా ఇట్రా పోదు కానీ ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా. నువ్వు ఆడుకున్నది కాక వీడిని కూడా పడిపోకుండా చేస్తాను. ఎన్ని రోజులే వారమా స్కూల్ స్టార్ట్ అయ్యి? రేపు 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 అంటాను. ఇక్కడ ఇక్కడ ఉండు, నడు స్కూలుకు ఇప్పుడు నెల నుంచి ఆడతారు, సరిపోలేదా మీకు? ఎండాకాలం సెలవులని ఇంకా ఆట కావాలా? స్కూల్కి వచ్చినాక ఆడుకోవచ్చు కదా. స్కూల్కి పోకుండా ఆడుకుంటా ఇప్పుడు ఎండాకాలం అంతా ఆడ ఇంకా సరిపోతలేదు. స్కూల్కి వచ్చినాక ఆడుకోవచ్చు కదా. ఆగు బాగా తెచ్చుకో. రోజు ఆడుకుంటే సరిపోతలేదంటే పొద్దంతా ఇంకా బడి ఆడతావా? చిన్నోడిని మంచిగా తీసుకుంటా. నడు పోవాలి, నడు. బాగా నాటకాలు చేసిండు. రోజు పొద్దున్న లేస్తారు, ఆడుకొని పోయి వ్యాన్ పోయినాక ఇంటికి వస్తారు. మీ డాడ్ లెక్క మీరు కూడా బయట పని వ్యవసాయం చేసుకొని బతుకుతారు అనుకుంటారా? ఈ రోజులలో చదువుకోకుంటే ఏమన్నా విలువ ఉందా? ఏదన్నా వేయగలుగుతారా? చదువుకుంటే ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు. బుద్ధి లేదు మీ ఇద్దరికి. నడు ఇంకా ఏడుతున్నారు. 15 minutes later. రోజు బాగా అలవాటు అయిపోయింది మీకు.
ఉండీలు పెట్టుకోను. పొద్దున్న లేచి బుద్ధిమంతుల్లాగా రెడీ అయ్యి స్కూల్కి పోవాలి గాని ఎవరన్నా స్కూల్ తప్పించేటోడు ఉన్నాడా? బడికి పోకుంటే బర్రెలు కాస్తారా మీరేమన్నా? బడికి పోకుంటే బర్రెలు కాస్తారా మీరేమన్నా? పెద్దగా అయినాక ఇప్పుడు బడికి పోతేనే కదా మీకు చదువు వచ్చేది. ఈ రోజులలో చదువు రాంది ఏమన్నా ఉన్నదా? విలువ ఉంటదా బయట? ఇంకా బర్రెలు కాస్తావు మరి ఏం చేసి బతుకుతావు? మమ్మీ ఇవాళ ఒక్క రోజు మేరే పోదమే అబ్బా ప్లీజ్ ఇవాళ ఒక్క రోజు మేరే పోదమే. మళ్ళా బాగా ఎత్తాను కట్ట తీసుకురావన్నా. అమ్మా ఇవాళ ఒక్క రోజు మమ్మీ ఇవాళ ఒక్క రోజు చదువు చూసుకోకుండా మంచిదే. మొత్తం అట్లనే తాడు 2 చేతులకు 2 తాళ్ళు కట్టి ఇద్దరు నిగ్గుకోపోయి ఆ బండి మీద బండికి కట్టేసి ఇగ్గుకోపోయి స్కూల్లో పడేసి రమ్మంట. ఏమో బాగా నాటకాలు చేస్తారు స్కూల్ పోకుండా. చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. పెద్దగా కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. ఎంత మంచిగా ఉంటది. రేపు పోదమే ఇవాళ ఒక్క రోజు మళ్ళీ ఒక్కరోజు అంటావు. భయం లేదు మీకు. బడికి పోక తిరుక్కుంటే మంచి ఆటకు అలవాటు అయ్యి కట్టి బండికి కడతా ఎక్స్ట్రా చేస్తే. ఇగో బ్యాగ్ వేసుకోరు, చిన్నోడు వేసుకో. చిన్నోడుకున్న బుద్ధి లేదు, పెద్దోడు అయి ఉండి బాగా బ్యాగ్ వేసుకో. బ్యాగ్ వేసుకో. హలో అరే తమ్ముడు, నువ్వు తొందరగా 1 నిమిషంలో ఇక్కడికి బండి వేసుకొని రావాలిరా. సరే అక్క వస్తానా. తొందరగా వీళ్ళని స్కూల్ వ్యాన్ మిస్ అయింది, తొందర తీసుకొని బల్లె పడగొట్టేస్తూ. సరే సరే అక్క. నీకు దండం పెట్టలే రేపని చెల్లిపోతలే. ఏంది దండం పెట్టలేదు ఏం లేదు. నాడు ఈ దండం బద్దలేసిపోతాయి బ్యాగ్ వేసుకోను. రేపు అని వారం 10 రోజుల నుంచి స్కూల్కి పోకుండా ఆటలు అవుతాను. చెప్పులు వేసుకోరు ఇద్దరు ఫస్ట్. బర్రె గుడ్డ వేసినట్టు ఏడుస్తాను. నువ్వు లే ఫస్ట్ లే. కోపం రానియకు, కట్టె మొత్తం ఇరగాలి. ఏడి ఇంకా అత్తలేడు. అత్తాడు నాకు ఎప్పనే అరే పాపం బాగానే ఎడతారు కానీ అక్క ఇలా ఒక్కరోజు ఉండనిత్తేమావు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఒక్కరోజు ఉండనిత్తేమావు. మన మమ్మీ కొడుతుంది కూసో కూసో. నీకు బాగా చాక్లెట్ కొంటా ఎడవ చాక్లెట్ కొంటా కాదు సారీ చెప్పి